వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే రాజ్మా సీడ్స్ ఇవి తీసుకున్నా. ఇవి మీకు తెలుసు అనుకుంటా. వీటిని అయితే నానబెట్టి అయితే ఉడకబెట్టుకున్నా. ఇందులో అయితే ప్రోటీన్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఓకేనా. ఇవి మంచిగా చపాతీలకు కానీ పూరీలకు కానీ బాగుంటుంది కర్రీ. ఈరోజైతే నేను ఇదైతే వేసుకుంటున్నా. వాటికైతే ఈ కర్రీ అన్నీ మిక్స్ చేసుకుంటున్నా. ఒక రాజ్మా సీడ్స్ తోటే కాకుండా అన్ని వెజిటేబుల్ తోటి కూడా చేసుకుంటున్నా. ఆలుగడ్డ ఒక పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకున్నా. కట్ చేసుకున్నా ముక్కలుగా. క్యారెట్ ఒక చిన్నది తీసుకున్నా. ఇప్పుడైతే టమాటాలను కట్ చేసుకున్నా. ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే ఒకటి పెద్ద సైజు. ఇప్పుడైతే 2 పచ్చిమిర్చిలు అయితే తీసుకున్నా. ఇందులో అయితే కారం అయితేనే యూజ్ చేసుకుంటా. నేనైతే మంచిగా ఉంటుంది కారం వేసుకుంటేనే. ఇవైతే పోపులకైతే 2 తీసుకున్నా మిర్చీలు. ఇప్పుడైతే టమాటా కట్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుంటున్నా. టమాటా ఇట్లా అయితే మంచిగా పేస్ట్ లెక్క అయింది. ఓకేనా. ఒక బాండి పెట్టుకున్నా, ఆన్ చేసుకున్నా. ఇదైతే ఒక బాండి అయితే పెట్టుకున్నా. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ అయితే హీట్ అయింది. టేస్ట్ కోసం అయితే నేను కొంచెం బగారాకు పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, లవంగం అయితే తీసుకుంటున్నా. ఇప్పుడైతే వేసుకున్నా. అలాగే ఆనియన్, ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. కొంచెం కరివేపాకు, ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నా. క్యారెట్ ముక్కలు, అలాగే ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఈ పేస్ట్ అయితే వేసుకుంటున్నా. సరిపడా అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నా. స్పూన్ తోటి అయితే కారం వేసుకుంటున్నా. ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసుకున్నా, అవి కారంగానే ఉన్నాయి. దీంతో అయితే ఈ స్పూన్ తోటి అయితే కారం వేసుకున్నా. మంచిగా పైనుంచి అయితే కొంచెం కొత్తిమీర వేసుకున్నా. చూడండి, ఆయిల్లోనైతే మంచి ఫ్రై అవుతుంది. టమాటో కానీ ఆలుగడ్డ కానీ మంచిగా ఫ్రై అవుతున్నాయి. మంచిగా ఫ్రై అయిన కొద్ది అయితే స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఇప్పుడైతే ఫ్రై అయింది ఆలు టమాటా పేస్ట్. ఇవి ఉడకబెట్టుకున్న రాజ్మా అయితే ఇలా వేస్తున్నా. ఇప్పుడైతే వేసుకున్నాం కదా, కాసేపు అయితే మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో కూడా. ఇవి కూడా కొంచెం అయిన తర్వాత అయితే ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఇది చపాతీలకు కానీ రైస్లోకి కూడా పూరీలకు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకున్నా. కొన్ని అయితే వాటర్ వేసుకుంటున్నా. గ్రేవీ టైపు కొంచెం కలుపుకుంటే
ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడైతే రాజ్మా ఈ కర్రీ అయితే ఆల్రెడీ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం.